దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామములో మీ అందరికీ శుభవందనాలు. అందరూ బాగున్నారండి? ఉదయకాలం రీతిగా మనం ప్రభు సన్నిధిలో ఈ దేవుని వాక్యం ద్వారా ఇలాగ ఒకరికొకరు పలకరించుకోవడానికి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నారు. లోకంలో పడి, లోకంలో ఉన్న మనుషులు లోకాచారాల్లో పడి నశించిపోతున్న దినాల్లో దేవుని వాక్యం చేత దినదినము బలపరచబడడానికి పరమతండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని పలకరించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ రోజు దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనములో ఈ రీతిగా వ్రాయబడినది: యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. పిల్లరా, యథార్థవంతుల యథార్థత వారికి చక్కటి త్రోవను చూపిస్తుందని బైబిల్ సెలవిస్తా ఉంది. నిజమే, మనుషుని యొక్క యథార్థత మరొక మనుషుని ఎదుట ప్రదర్శించడం వల్ల కాదు, గాని మనుషుని యొక్క యథార్థత దేవునికి కనిపించేలా ఉన్నప్పుడు అది చక్కని మార్గంలో వారిని నడిపిస్తుందిట. ఈ భూమి మీద యథార్థవంతులుగా మనం ఉన్నప్పుడు చక్కని మార్గాన్ని ప్రయాణించేవారుగా దేవుడే చేస్తాడు. మూర్ఖ స్వభావంలోనికి వెళ్ళొద్దు, ఎందుకనంటే మన జీవితాల్ని, మన మార్గాల్ని, మన భవిష్యత్తును పాడు చేస్తుంది. మూర్ఖత వలన ఎంతో మంది నశించిపోయిన చరిత్ర బైబిల్లో మనకు చక్కగా దేవుడు తేటపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలైన మనం యథార్థవంతులుగా ఉండి యథార్థత వల్ల వచ్చేటువంటి చక్కని మార్గంలో ప్రయాణించడానికి దేవుడు మనలను సిద్ధపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.